పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో కొత్త పొత్తులు పొడుచుకున్నాయి. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి పొత్తులపై చర్చించారు. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. తొలుత ఆయన బీఆర్ఎస్లో చేరతారనే ఊహాగానం వినిపించినప్పటికీ వాటిని బీఎస్పీ శ్రేణులు కొట్టిపారేశాయి. దీంతో పొత్తులో భాగంగా బీఎస్పీ తరపు నుంచి ఆయన పోటీ చేయనున్నారని స్పష్టమవుతుంది. అయితే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇటీవల కమలం అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్టులో రాములు కొడుకు భరత్కు నాగర్ కర్నూలు సీటు కేటాయించింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు. అయితే సీనియర్ నేత మల్లు రవిని పార్టీ బరిలో దించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని, చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృం దిశ వైపే తన ప్రయాణం కొనసాగుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బంజారాహిల్స్ నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. మర్యాదపూర్వక భేటీ అని ఇరు వర్గాలు ప్రకటించినప్పటికీ చివరికి పొత్తు కోసమే చర్చలే విషయం స్పష్టమైంది.